పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం ఖమ్మం ఆడబిడ్డ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ మహిళా సంఘం వైస్ ప్రెసిడెంట్, సఖీ జాతీయ మహిళా మండలిలో నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖమ్మం వాసవి కన్యకా పరమేశ్వరి కమిటీ మెంబర్, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అత్యున్నత పదవులు అధిరోహించేటువంటి మన ఖమ్మం ఆడపడుచు గెల్ల కృష్ణవేణి గారికి ఈ సందర్భంగా ఇంటర్వ్యూ చేస్తాను. ఈరోజు అక్కకి స్వాగతం పలుకుతూ, అక్క నమస్తే. నమస్తే. మీ కుటుంబ వివరాలు చెప్పండి అక్క, కుటుంబ నేపథ్యం. నా కుటుంబ నేపథ్యం అంటే సూర్యాపేట జిల్లా నేరడిచెల్ల దగ్గర దృశించెల్ల గ్రామంలో గెల్లి సత్యనారాయణ గారు, అనంతలక్ష్మి అని అమ్మ నాన్నగారండి. అక్కడ చుట్టుపక్కల పల్లెటూరులో కూడా డాడీ వాళ్ళు కొద్దిగా పెద్ద స్కూలు కానీ ఇవ్వడం కానీ అంతా. అమ్మ హౌస్ వైఫ్, నాన్నగారు చాలా బిజినెస్లు చేస్తుంటారు. నాకు ఒక అన్నయ్య, ఒక తమ్ముడు, నేను మధ్యలో. వాళ్ళు కూడా బిజినెస్ చేస్తుంటారు. ఇంకా మీ వివాహము వివరాలు చెప్పండి. బావగారి పేరు ఏంది, పిల్లల వాళ్ళకి సంబంధించి? నా భర్త పేరు గెల్లా దామోదర్ గారండి. 1990లో మే 30న మా మ్యారేజ్ అయింది. ఖమ్మంకి ఆ విధంగా నన్ను తీసుకొచ్చారు. మావయ్య గారు గెల్లా భాస్కర్ రావు గారు, అత్తయ్య గారు విజయలక్ష్మి, వారి కోడల్ని. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మావయ్య గారు కూడా అన్ని సోషల్ సర్వీస్ ఇవన్నీ చేస్తూ, మా వారు దామోదరరావు గారు కూడా నాకు అన్నిట్లో బాగా చేయాలి, సోషల్ యాక్టివిటీస్ అన్ని అన్నిట్లో ముందుకు నడవాలని చెప్పి మా వారు, మావయ్య గారు, మా నాన్నగారు, అన్నయ్యలు కూడా ఈ యొక్క సోషల్ యాక్టివిటీస్కి అన్నిటికీ యాక్టివ్గా నన్ను పంపించడం జరిగింది. అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయటం. సో మాకు ఒక పాప, బాబు. అక్క చెప్పండి, బాలికా విద్య గురించి చెప్పండి. అసలు బాలికలకి ముఖ్యంగా ఆడపిల్లలకి చదువు అవసరమా? అవునండి, తప్పకుండా చదువు అవసరం. ఎందుకంటే వెనకటి నుంచి కూడా మమ్మల్ని బాలికలు చదివిస్తున్నారు. కానీ కొద్ది వరకే చదివించి దాన్ని మళ్ళీ ఆడపిల్లలు కదా చదువు ఎక్కువ వద్దు అని చేసి ఆప్ చేస్తున్నారు. కానీ అలా ఇప్పుడు ఫ్యూచర్లో రాను రాను కొంచెం ఇబ్బంది అనేది ఇప్పుడు జనరేషన్ని చూస్తుంటే అప్పుడు చదివియకుండా ఉన్నందుకు ఎంతో బాధపడుతున్నారు. అందుకని ప్రతి దాంట్లో కూడా ఎవరు ఏ కుటుంబంలో అయినా బాలులతో పాటు బాలికలకు కూడా విద్య అనేది చాలా. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కానీ ఒక స్వతంత్రంగా రావాలి అన్నా, పోరాడాలన్నా, ఎక్కడ తనది తాను కాపాడుకోవాలన్నా, ఒక ఇది ఉన్న ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ నాలెడ్జ్ చెప్పాలన్నా కానీ మనం ఒక సంఘంలో ఎలా పోరాడాలి, ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎలా నాలెడ్జ్ ఒకరికి అందియాలి అనే ఒక విధి విధానాల్లో కూడా ఇవాళ ఆడపిల్లలు చదువుకుంటేనే అందరూ ఇవాళ అవని నుంచి భూమి వరకు కూడా స్త్రీ అనేది అన్ని రంగాల్లో ఉంటుంది. కాబట్టి చదువుకుంటేనే బాగుంటుందని బాలికలకు విద్య తప్పకుండా అవసరమని నా యొక్క అభిప్రాయం. అక్క చెప్పండి, మహిళలు ముఖ్యంగా ఆడపిల్లలకు చదువు అంటున్నారు మీ మహిళా సంఘాల వాళ్ళు, మళ్ళీ దాని తర్వాత ఉద్యోగాలు అంటున్నారు. అవసరమా? ఇంటి దగ్గర బొచ్చులు తోముకొని, బట్టలు తుక్కొని, భర్తకి క్యారేజ్ కట్టి పంపించి పిల్లల్ని స్కూల్కి పంపిస్తే సరిపోతుంది కదా, అవసరమా ఆడవాళ్ళకి ఉద్యోగాలని? కానీ నాన్న, ఇదివరకు వెనకటి రోజుల్లో ఉద్యోగాలు ఆడపిల్లలకు అవసరం లేదు అని చెప్పి అందరినీ కూడా కొంచెం చదివించి పెళ్లి చేసి అత్తగారింట్లో అన్ని పనులు చేయండి అమ్మా అని చెప్పి పంపారు. వంట, వారి పిల్లల్ని కనడం ఇవన్నీ. కానీ రాను రాను కూడా సంఘం, సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఇంట్లో ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా బిజినెస్ చేసినా కానీ వాళ్లకు టైం సరిపోక కుటుంబానికి మళ్ళీ భార్యని షాపుల్లోకి తీసుకురావడం, అమ్మని, అత్తగారిని, అలా చెల్లెళ్ళని షాప్లోకి తీసుకొచ్చి బిజినెస్ చేయించారు ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత అది అలవాటయ్యే ఒక ఆడపిల్లలు కూర్చొని సంపాదించడం, బిజినెస్ చూసుకోవడం, ఇంట్లో కాసేపు పని చేసుకొని వచ్చి మళ్ళీ భర్తకు చేదోడువాదిగా ఉండడం అనేది అది ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాని నుంచి నేపథ్యంలోంచే ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు కదా. ఎక్కువ మంది మహిళలు చదువులో ఉండేసరికల్లా, నాలెడ్జ్ ఉండేసరికల్లా ప్రతి ఒక్కరు కూడా జాబ్. ఇదివరకు వెనకటి బిజినెస్లలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారో భర్తలకు, తండ్రులకు, అన్నలకి, ఇప్పుడు ఈ విధంగా కూడా ఉద్యోగం చేస్తూ భర్త, భార్య అన్ని పనులు కూడా సమానంగా సంపాదిస్తూ కష్ట నష్టాలు, కుటుంబాన్ని, పిల్లల్ని పోషణ, సంఘంలో ఒక గౌరవం, సాంప్రదాయం అన్నిట్లో ముందుకు రావడం అనేది ఒక భార్యాభర్తలు ఇద్దరు కూడా అనుకొని ఒక నైతికంగా ఒక మంచితనం కోసం ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆడపిల్లను కూడా ముందుకు ఉద్యోగం చేస్తూ అన్నిట్లో ఉంచుతున్నారు, అన్ని రంగాల్లో కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి తప్పకుండా మహిళలకు, బాలికలకు అనేది ఉద్యోగం ఇప్పుడు కంపల్సరీ చేస్తున్నారు. కాబట్టి చెయ్యాలనే 75% మాత్రం నేను కోరుకుంటున్నా. నాలెడ్జ్ అక్క చెప్పండి, లవ్ మ్యారేజ్ మంచి అంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ మంచి అంటారా? మా దృష్టిలో మాత్రం, నా అభిప్రాయం మాత్రం అరేంజ్డ్ మ్యారేజెసే మంచివి అని అంటున్నాను. ఎందుకంటే
ఇప్పుడు చాలా వరకు అందరము కూడా చూస్తున్నాం. లవ్ మ్యారేజెస్ అయినా పర్లేదు, కానీ ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని ఇప్పుడు అందరూ కూడా కొంచెం కుల వ్యవస్థ అని, నీది నాది అని, కొంచెం నువ్వు తగ్గేది లేదు నేను తగ్గేది లేదని, వయసు కూడా ఏజ్ ఫ్యాక్ట్ ఎలా వస్తుందంటే సేమ్ ఏజ్ సేమ్ చదువు అలా లవ్ చేసుకునేసరికల్లా రేపు ఫ్యూచర్లో పెళ్ళి కాగానే అప్పటి వరకు ఉన్న ప్రేమ ఆలోచనలు అనేది కొద్దిగా మార్పు వచ్చి అప్పుడు సమాన చదువు సమాన జాబ్ అయ్యేసరికల్లా సమాన లవ్ దాని విషయంలో కూడా నువ్వెంత నేను చెప్పింది నెగ్గాలి అన్న విధానంలో ప్రతి ఒక్క కుటుంబంలో కొంచెం లవ్ మ్యారేజెస్ మాత్రం గొడవలుగా అయ్యి మళ్ళీ వాళ్ళు విడిపోతున్న సందర్భాలే మేము ఎక్కువ చూసాం. అందుకని నా యొక్క ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇవాళ వరకు కూడా కన్న తల్లి తండ్రి అన్నతమ్ములు ఇవాళ ఇంతగానో మనకు పెంచి పోషించి మనకు ఎలాంటి భర్త కావాలి, ఎలాంటి లైఫ్ బాగుంటుంది అనేది వాళ్ళు సెలెక్ట్ చేసి తీసుకొస్తేనే చాలా కుటుంబాలు బాగుంటున్నాయి. కానీ ఇన్ని రకాలు మనకు పెంచి పోషించిన తర్వాత మళ్ళీ మనం ఈరోజు ఒక పిల్లలకి వీళ్ళందరికీ అట్రాక్ట్ అయ్యి లవ్ అని చెప్పి సేమ్ ఏజ్ సేమ్ గొడవలతోటి కొంచెం అన్ని కుటుంబాలు కూడా ఈ విడాకుల వరకు ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని అన్ని రకాలుగా ఏజ్ ఫ్యాక్టు, సమాన ఏజ్ కావటం, సమాన సంపాదన కావటం అండ్ ఖర్చు పెట్టడం కానివ్వండి, ఏదైనా సరే అది ఇద్దరు నువ్వెంత అనుకుంటున్నారు కాబట్టి అరేంజ్డ్ మ్యారేజే మంచిది అనేది నా అభిప్రాయం అండి. సమాన పనికి సమాన వేతనం అని చెప్పేసి మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి తక్కువ వేతనాలు ఇస్తున్నారు, మగవాళ్ళకి ఎక్కువ వేతనాలు ఇస్తున్నారు అని అంటున్నారు. అది సమాజంలో సహజమే కదా, సమాన పనికి సమాన వేతనం ఎలా ఇస్తారు? అవును సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి మా మహిళల్లో వస్తున్నటువంటి కొంచెం చర్చనీయాంశం అదే. ఎందుకంటే అసలు ఇప్పుడు ఒకప్పుడు మహిళలు ఎక్కువగా చేయకపోయేది, ఇప్పుడు మాత్రం ఏ పని కానివ్వండి, వ్యవసాయకంగా కానీ లేకపోతే ఇటుకలు మోయట కానీ, సుతారి పనులు కానీ, ఇండ్లల్లో కానీ బయట కానీ, జాబులు కానీ, సాఫ్ట్వేర్ ఏదైనా సరే జెంట్స్తో పాటుగా లేడీస్ కూడా మహిళలు మంచి అంటే ఎక్కువ శాతం 80% చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే లేచిన దగ్గర నుంచి ఇంట్లో కానీ చేసుకోవడం, భర్తకు పిల్లలకి తల్లిదండ్రులకు అత్తమామలకి అవన్నీ చూసుకుంటూ మళ్ళీ పని దగ్గరకు వచ్చి కూడా కాసేపు టైం వేస్ట్ అనేది కూడా కాకుండా ముందు పురుషుల కన్నా ఎక్కువ మహిళలే ఎక్కువ కష్టపడుతూ మనకి ఏదైనా ఎక్కువ మొయ్యాలి, ఎక్కువ కష్టపడాలి, దానికి తగ్గట్టుగానే మనం తీసుకోవాలి, ఇంకా అవసరం వస్తే 1-2 గంటలు ఎక్కువ పని చేస్తేనే మన ఫ్యామిలీకి ఇబ్బంది ఉండదు అన్న విధానంలో అక్కడ ఎక్కడైనా చూడండి. ఒకటి అని నేను చెప్పను, ఏ రంగంలో ఏదైనా పనుల కాడ ఇప్పుడు పురుషుడి కన్నా ఎక్కువ మహిళలు మాత్రమే మనకి దాని మీద కొంత కాన్సన్ట్రేషన్ టైం కేటాయించి ఎక్కువ పనులు చేస్తూ కూడా వాళ్ళకి ఇచ్చిన టైంలోనే ఎక్కువ టైం వేస్ట్ కాకుండా పనులు చేస్తున్నారు. కానీ జరుగుతున్నది ఏంటంటే ఆ వేతనం అంటే శాలరీ, జీతం కావచ్చు, కూలీ కావచ్చు, ఏదైనా వాళ్ళకు తగ్గ సమపాలనలో అంటే పురుషుడికే ఎక్కువ ఇస్తున్నారు, స్త్రీకి తక్కువ ఇస్తున్నారు. సో మేము ఇప్పుడు మా మహిళల్లో మా దగ్గరికి మా దృష్టికి వచ్చేది కూడా ఎక్కువ అదే వస్తుంది. అందుకే మేమేమంటున్నామంటే పురుషుడితో పాటు స్త్రీ సమానంగా పనిచేస్తున్నప్పుడు వేతనాలు కూడా సరిగ్గా కరెక్ట్గా ఇద్దరికీ విషయంలో సేమ్ వర్క్ సేమ్ డబ్బులు ఇవ్వాలి అన్న విధానంలో మేము కూడా దానికి ప్రతిస్పందిస్తూ ముందుకు వస్తున్నాము. మహిళలకు కూడా వారికి తగ్గ వేతనం పురుషులతో పాటు సమాన హక్కు ఇవ్వాలి, సమానంగా ఇవ్వాలనేది నా అభిప్రాయం. అక్క చెప్పండి, మహిళలు అనగానే గృహహింస అనేది ఈ మధ్య 498 అని లేకపోతే రకరకాల కేసులు సెక్షన్లు వస్తున్నాయి. గృహహింసకు సంబంధించి మీరు అనేక సంవత్సరాలుగా మహిళా విభాగాల్లో పనిచేస్తూ ఉన్నారు, మీ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తూ ఉన్నారు, రాజకీయాలు మీరు ఎరుగుదురు, రోజు పేపర్ చూస్తుంటారు, టీవీ చూస్తున్నారు. ఈ గృహహింసకు సంబంధించి స్పందించండి. గృహహింసకు సంబంధం అంటే ఇప్పుడు మేము బయటికి వచ్చి సమస్యల్ని చూస్తున్నటువంటి స్థానంలో ఏమవుతుందంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఒక మహిళని శారీరకంగా ఒక భర్త తాగొచ్చో లేకపోతే ఇంకేదయ్యో లేకపోతే టీ పెట్టమంటే కొంచెం పంచదార పొరపాటున తక్కువైతేనో ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు వస్తే ఏదైనా తెమ్మంటే కొంచెం వాళ్ళని కూడా అర్థం చేసుకోవాలి తప్ప నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పి కొంచెం శారీరకంగా ఇలా కొట్టడము చేయటము అనేది శారీరక హింస అవుతుంది. కానీ దీంతో పాటుగా శారీరక హింస కన్నా ముందు మానసికంగా కూడా ఇంకా మానసిక హింస పెడుతున్నారు. ఎందుకంటే అది ఏంటి అంటే ఇక్కడ టీ కప్పులో పంచదార తక్కువ వేసింది లేకపోతే ఇంకేదన్నా సరిగా చేయండి పక్కన పెట్టి మీరు ఇంతేలే, మీ యొక్క జనరేషన్ ఇంతే, మీ అమ్మా నాన్న పెంపకం ఇంతే, మీ అన్నదమ్ముల తల్లి ఇంతే, ప్రతి దానికి వాళ్ళని అంటే ఒక మానసికంగా ఏంటంటే వాళ్ళ తల్లిగారి వాళ్ళని తల్లి తండ్రిని అన్నదమ్ముల్ని ఏదో ఒకటి అంటుంటారు. అది ఏంటంటే మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. అయ్యో నన్ను ఇంతకాలం పెంచి పోషించి అన్ని మంచి నేర్పి నన్ను ఇక్కడికి పంపిస్తే ఇవాళ దీంట్లో తక్కువ ఎక్కువ కావడానికి వాళ్ళ కారణం
అని చెప్పి ఆ మనిషి కూడా, ఆ మహిళ, ఆ కోడలు ఇంట్లో కూర్చొని గృహహింస అంటే అదే ఎక్కువ అవుతుంది. మనం అనుకుంటాం శారీరకంగా కొట్టడమే అనుకుంటాం, కానీ అంతకన్నా ఎక్కువ కూడా మానసిక ఒత్తిడి మహిళలు బాగా బాధపడుతున్నారు. కానీ నాకు తెలిసిన నేపథ్యం ఏంటంటే ఇప్పుడు 100లో 90% మాత్రం మహిళలు గృహహింస పొందుతున్నారు. కానీ దాంట్లో 10% మాత్రం పురుషులు కూడా గృహహింస బాధపడుతున్నారు, ఇబ్బందులు పాలవుతున్నారు. అది దాంట్లో ఒక పిల్లలు, ఈ మగపిల్లల్లో వాళ్ళు కొద్దిగా జులాయిగా తిరగటము, ఇంటికి సమస్యలు పట్టకుండా, ఇంట్లో కిరాయి వాళ్ళ కిరాణా సరుకులు తేయకుండా, కిరాయికి ఎటు పోకుండా, పనులు చేయకుండా ఉంటే, ఏదో ఒకటి ఇంట్లో తల్లో, అత్తగారో, కొడుకో, భార్యో ఏదో ఒకటి అక్కచెల్లెలు అంటూ ఉంటే కూడా వాళ్ళు అట్లా కూడా బాధపడుతున్నారు. కాబట్టి నాకు దృష్టికి వచ్చింది ఏంటి అంటే, రాను రాను ఇద్దరు సమానం అనేది వస్తుంది. కాబట్టి ఈ గృహహింస కూడా, అది మానసిక ఒత్తిడి హింస కూడా మానేయాలి ప్రతి ఒక్కరూ. అలా ఉంటేనే హ్యాపీగా కుటుంబాన్ని ఇంకా సంతోషంగా, పోయి ఒక 2 మాటలు అన్నదానికన్నా ఇంకొంచెం తేవే షుగర్ కలుపుకుందాం, లేదు ఇప్పుడు తక్కువైంది ఇంకోసారి ఎక్కువ వేసుకుంటే అయిపోద్ది అని ఒక చిన్న మాట నవ్వుతోటే మనం ఒక సమాధానంతో దగ్గర చేర్చుకుంటే మన కుటుంబం, మన భార్య గృహహింస నుంచి కాపాడబడి, మానసిక ఒత్తిడి నుంచి కాపాడబడితే మన కుటుంబం బాగుంటుంది, మన ఇల్లు ఇల్లాలు అన్నీ బాగుంటుంది, సంఘంలో మనం ఒక మంచి స్థానాన్ని పొందుతామనే నా ఈ యొక్క అభిప్రాయం అండి. అక్క చెప్పండి, డౌరీ యాక్ట్ అంటారు, లేకపోతే వరకట్నం అంటారు. వరకట్నానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో స్పందించండి. వరకట్నం అనేది, డౌరీ అనేది ఇదివరకు కొంచెం నుంచి ఇప్పుడు బాగా ఉధృత స్థాయికి వచ్చేసింది. వెనకటి నుంచి కూడా ఏంటంటే, ఒక మన ఆడపిల్లని పంపేటప్పుడు ఏదన్నా మన ఆడపిల్లకు పసుపు కుంకుమ కింద ఇద్దాము అని కొంచెం స్టార్ట్ చేసినటువంటి ఈ విషయాన్ని రాను రాను ఒక కట్నం రూపాయలో అమ్మాయి వస్తుంది, ముందు పెళ్లి కుదరాలి, పెళ్లి చూపులు అంటే వాళ్ళు ఎంత ఇస్తారు, ఎన్ని లక్షలు ఇస్తారు, ఎన్ని కోట్లు ఇస్తారు, ఎంత పొలాలు ఉన్నాయి, ఎంత బంగారం అంటే, నేనంటున్నా ఆ ఇంట్లోంచి వాళ్ళు కని పెంచి పోషించి ఇవాళ ఇంతటి దాన్ని చేసి తీసుకొచ్చే ఇవాళ అబ్బాయి చేతుల్లో పెడుతున్నారు. సో పెట్టేటప్పుడు వాళ్ళు ఎలా ఆలోచించుకుంటారో వీళ్ళు అలా ఆలోచించుకుంటారు. మన అబ్బాయికి ఎంత వస్తుంది, మన అమ్మాయి పోతే అక్కడ ఎంత సుఖపడుతుంది అనేది. కానీ వాళ్ళు అదే నిజంగా చెప్పండి, న్యాయంగా పెళ్ళి అయిన తర్వాత ఆ చెప్పిన దానికన్నా ఏది 100% కరెక్ట్గా ఉంటుంది చెప్పండి, ఏ కుటుంబంలో ఉండట్లే. కానీ అది మళ్ళీ ప్రశ్నించరు మళ్ళీ, ఎందుకంటే ఆడపిల్లదైతే కొట్లాడతారు, ప్రశ్నిస్తారు. కట్నం ఇంకా ఎక్కువ తేలేదు, మీ నాన్న ఆ రోజు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, లేకపోతే ఇంత బంగారం పెడతా అన్నాడు, నువ్వు పోయి తెస్తే అంటే, అది బంగారం వచ్చినంత మాత్రాన, కట్నం ఆ 1,00,000 రూపాయలు వచ్చినంత మాత్రాన మన సమస్యలు తీరిపోతాయా? ఇవాళ మన ఆడపిల్లల్ని, మన భార్యల్ని ఇబ్బంది పెట్టి ఇవాళ బాధితురాల్ని చేసి బాధ పెట్టినంత మాత్రాన ఇవాళ అది ఎంతవరకు? ఇవాళ మన కుటుంబంలో మనం ఒక ఇంటి నుంచి అమ్మాయి మన ఫ్యామిలీలోకి వచ్చిందంటే కష్టపడి అంతో ఇంతో చేస్తూ, మన కష్ట నష్టాలు చూసుకుంటూ కూడా, అవసరం వస్తే బిజినెస్లోనో దేంట్లోనో ఒక హెల్ప్ చేస్తూ, జాబ్లో చేస్తూ సంపాదిస్తుంటే అది కాదా సంపాదన? ఇంకా వరకట్నం అని కట్నం బాధింపులేనా? నిజంగా ఇప్పుడు రాను రాను ఎలా తయారవుతుందంటే, అసలు ముందు అమ్మాయి కన్నా ఎక్కువ ఎన్ని లక్షల ఆస్తి, ఎంత కట్నము ఏంటి అనేదే వస్తుంది. దానికి తోడుగా ఇప్పుడు కూడా కొంచెం అబ్బాయిల కన్నా అమ్మాయిలు కూడా మళ్ళీ రాను రాను మోటివేట్ అవుతున్నారు. అయినా ఇలా జనరేషన్ మారింది, కొంచెం అనుకున్న మార్పులు వచ్చాయి కదా, సంతోషపడదామంటే మళ్ళీ వరకట్నం అనేది అప్పటికీ కూడా అది ఆగిపోవట్లేదు. సరే మీ ఇష్టం అండి, పసుపు కుంకుమ పెట్టండి, ఏదో ఒకటి వస్తుంది. కానీ అసలు అన్ని దేశాల్లో కూడా 100-150 దేశాల పైన కూడా వరకట్నం అనేది ఇప్పుడు మొత్తం నిషేధించాలి అనేదే ఉంది. అది నడుస్తుండటం వల్ల చాలామందికి కూడా ఇబ్బంది ఎదురవుతుంది. దాన్ని ఎదుర్కోవాలనేది నా అభిప్రాయం. వరకట్నం లేకుండా ఉండే సమాజమే మంచిది ఇప్పుడు రాను. అక్క చెప్పండి, జనరల్గా మీరు మహిళా సంఘాల వాళ్ళు ఇంత అరిచి గోల్ చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళకి అంత అవసరమా? చిన్నప్పుడు తండ్రి సంరక్షణలో పెరగాలి, పెళ్ళైన తర్వాత భర్త చెప్పినట్టు వినాలి, పెద్దవాళ్ళు అయిన తర్వాత కొడుకు చెప్పినట్టు వింటే సరిపోతుంది. ఎందుకు ఇవన్నీ హక్కులు అవసరమా? కరెక్టే మీరు అన్నది. కానీ ఇదివరకటి రోజుల్లో తండ్రి సంరక్షణలో అట్లా పెరిగి వచ్చిన వాళ్ళం కూడా ఇవాళ భర్త సంరక్షణలో ఉన్నప్పుడు వాళ్ళకు చేదోడు వాదోడుగా మనం బిజినెస్ కానీ ఏదైనా చూసుకోవాలి. లేదు ఇవాళ కొడుకుల సంరక్షణకు వచ్చేసరికల్లా కూడా ప్రతి మహిళ కూడా ఇవాళ నాకు కూరగాయలకి, లేకపోతే పండ్లకి, లేకపోతే కిరాణా సరుకులకి, లేకపోతే ఎవరైనా వస్తే రూపాయి ఇవ్వాలి అని ప్రతిదానికి కూడా అటు తండ్రినో, భర్తనో, కొడుకులనో ఇలా అడిగి తీసుకోవడం అనేది కూడా నా దృష్టిలో అంటే అంత అవసరమా?
అలాంటప్పుడు వాళ్ళకు కూడా కొంచెం స్వతంత్రం ఉండాలి. లేకుండా ఉంచిన దానికన్నా వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వాలి. అలా అలా ఉంటేనే ఒక ఎవరి సంరక్షణలో పెరిగినా కానీ మనం ఇవాళ ఒక సంఘంలో ఒక మంచి స్థానానికి వాళ్ళకు సంపాదించి పెడుతూ, సంపాదనకు మార్గం చూపెడుతూ, మనకు చేతనైనంతలో కొంచెం మంది ఆడవాళ్ళందరూ వ్యవసాయ కూలీల కానీ మామూలుగా మనకు మొత్తం సుతారి పని కానీ అన్ని చోట్ల ఇవాళ మొక్కలు నాటు అన్ని రకాల నుంచి మహిళలు చేస్తున్నారు. ఎందుకు అంటే ఒకరిని అడగడం కాదు, తను సంపాదించి తన కుటుంబానికి పెట్టాలి. మనమే ఇవాళ భర్తని, కొడుకుని, తండ్రిని అడిగే రీతిలో ఉండకూడదు. కానీ వాళ్ళు అడిగిన దాకా కాకుండా వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చెయ్యాలి అనేదే, వీళ్ళు కూడా అలా ఉంచాలి. అట్లాంటి స్వతంత్రం ఇవ్వాలన్నదే నా అభిప్రాయం. అక్క చెప్పండి, పుత్రుడు పున్నామ నరకా నుంచి తప్పిస్తాడు. అందుకోసం నేనేమంటున్నానంటే ఆడపిల్లలు తక్కువ సమానం, మగపిల్లలు ఎక్కువ సమానం కాదంటారా? నిజంగానే కాదంటారు. ఎందుకు అంటే ఇవాళ పుత్రులు అలా చేయొచ్చు ఏమో, కానీ వెనకటి నుంచి అలా ఉందేమో, కానీ ప్రతి ఒక్కటి మన అమ్మ లేనిది ఇవాళ మనం ఒక ఆడపిల్లని కనకండి, ఆడపిల్ల పుడితే వద్దు, అబార్షన్ చేయించుకుందాము, అబ్బాయే కావాలంటున్నారు. అందరూ అబ్బాయిలే పుడితే అమ్మాయిలు ఎలా అండి? ఒక అమ్మ కావద్దా? ఒక అత్త కావద్దా? ఒక తల్లి, భార్య, అక్క, చెల్లి ఎలా వస్తారు మనకి? అంటే ఇవాళ ఇక్కడికి వచ్చిందే మాట్లాడుతున్నాం తప్ప మన అమ్మ కడుపులోంచే కదా మనం వచ్చింది. మరి మన అమ్మ కావాలి కదా, అంటే అమ్మ ఆడది కదా. అలా ప్రతి ఒక్కటి ఆలోచిస్తే ఆడది లేనిది ఏమీ లేదు. అంటే నేను చెప్తున్న సృష్టి అనేది ఒక ఆడపిల్ల మహిళ లేనిది సృష్టి లేదు. అందుకని ఎప్పుడు కూడా పురుషుడే ఉండాలి, స్త్రీ ఉండొద్దు అంటే ఇంకా అది ఒక ప్రపంచం లేదు మనకు, అంతే సృష్టి. అందుకని ఇద్దరు సమానం కాబట్టి ఇప్పుడు రాను రాను కొద్దిగా అన్నిట్లో కూడా అందరూ ముందడుగు చేస్తున్నారు కాబట్టి ఆడపిల్లలు కూడా కొంచెం ముందడుగు వేయటం, బస్సు డ్రైవర్ల కానించి, కండక్టర్ల కానించి, అవన్నీలోంచి మనకి రాకెట్ ఎక్కే అన్ని ప్రతి ఒక్క దాంట్లో, రాజకీయాల్లో కావచ్చు, ప్రతి దాంట్లో కూడా ఒక స్త్రీ ఇచ్చి ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు నిజంగా చెప్తున్నా అండి, ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఫ్యాక్ట్గా ఆలోచించండి. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులకి వారి కష్టం నష్టం ఏదైనా సరే, సుఖమైనా సరే, ఇవాళ అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలే ఎక్కువగా చూసుకుంటూ ఎఫర్ట్ పెట్టి వాళ్ళు కొంచెం కష్టపడుతూ కూడా మన అమ్మ నాన్నకు మనం బాధపడకూడదు, వాళ్ళ అమ్మ నాన్నైనా మనం అమ్మ నాన్నైనా అని చెప్పి వాళ్ళు ముందు వచ్చి చేస్తూ, ఈ రోజుల్లో కొడుకులు లేకపోయినా సరే బిడ్డలు కూడా తలకొరివి పెట్టడం, మొన్న మాకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళు కూడా చనిపోయినా సరే ముందుకొచ్చి అడుగు చేస్తూ అమ్మాయిలు ఖచ్చితంగా అన్ని రంగాల్లో ఉంటున్నారు. అన్ని ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అనేది లేకుండా ఒక ఆడపిల్లంటే ఒక తల్లితో, అక్కతో, చెల్లితో, భార్యతో సమానం అనే ఒక షెడ్యూల్ మొత్తం అన్ని రకాల అభిప్రాయంతో ఉంటుంది. కాబట్టి తప్పకుండా నేను చెప్తున్న నా ఉద్దేశం అంతే, ఆడపిల్ల ఉండాలి, అబ్బాయిలు ఉండాలి, అంతే తప్ప ఆడపిల్ల కనకూడదు, అబ్బాయిలే ఉండాలి అంటే ఇంకా సృష్టి లేదు, అర్థం లేదు. ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం పాజిటివ్ నెగిటివ్ ఆలోచిస్తే, రెండూ ఆలోచిస్తే మన కరెక్ట్ ఆన్సర్ మనకే వస్తుంది. అంతే తప్ప మనం ఎప్పుడు కూడా మనకున్న కోణంలోంచి మనకి ఇష్టమైందే ఆలోచించి పాజిటివ్ని పక్క పెట్టి నెగిటివ్ ఆలోచిస్తే మనం ఎప్పుడు కూడా అందరికీ నెగిటివ్ చెప్తూ కూడా ప్రపంచానికి కూడా నెగిటివే అందిస్తాం, ప్రపంచం నుంచి కూడా మనం నెగిటివే తీసుకుంటాం. కానీ అలా కాదు. సో మనం ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరి వల్ల ఏం లాభం, ఇవాళ పురుషుడు మగవాళ్ళు కాదు, అమ్మాయిలు ఆడవాళ్ళు కూడా మహిళలు ఏం చేస్తున్నారు, ఎలా అడుగులు వేస్తున్నారు, పోనీ వాళ్ళు లేనిది వెళ్తుందా చెప్పండి? ఇంట్లో తల్లి దగ్గర నుంచి, అత్తగారి దగ్గర నుంచి, భర్త, భార్య అనేది మీ అందరికీ తెలుసు కదా, ఒక భర్తకు భార్య, పిల్లలు ఎలా అవసరం, అలా లేకుండా వెళ్తుందా అండి? ఇంట్లో ఒక 2 రోజులు ఇప్పుడు ప్రస్తుత గడుస్తున్న పరిస్థితుల్లో అండి, ఇంట్లో మహిళ లేకపోతే, ఒకవేళ భార్యాభర్తల్లో భార్య ముందు చనిపోతే భర్తలు ఎంతో ఇబ్బంది పడుతూ కొద్దిగా వెదకు చెప్పకుండా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఆడది ఇంటికి వచ్చేసరికల్లా అన్ని రకాలుగా వండి మనకు చేసి అన్ని వెనక చేదోడు వాదాడు, బిజినెస్లో కష్టంలో సుఖంలో ధైర్యాన్ని ఇచ్చే ఒక కార్యేషి దాసి, కరణేషి మంత్రి, శైనేషి రెంబ, క్షమయా దరిత్రి అని అన్ని రకాలుగా వర్ణించి చెప్పింది ఒక స్త్రీ గురించి. కాబట్టి అలాంటి మహిళలు ఉన్న ఈ రోజుల్లో తప్పకుండా మహిళలకు గౌరవం ఇస్తూ కానీ ఆడవారికి కూడా సార్థకత ఇచ్చి మన ఆడపిల్లలు తప్పకుండా ఆడపిల్లని కనాలి అనేదే కొంచెం మార్పు రావాలని చెప్పి ఇదివరకు ఇప్పటికీ కోరుకుంటున్నా. సమాన హక్కు ఉండాలి, అందరూ సమానంగా ఉండాలి అనేది నా యొక్క అభిప్రాయం సార్. అక్క చెప్పండి, ముఖ్యంగా పిల్లలకు సంబంధించి గర్ల్ చైల్డ్ కానీ బాయ్ చైల్డ్ కానీ సెల్ ఫోన్స్ వల్ల లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా స్పందించండి. నాకు తెలిసి మీరు అడిగిన పాయింట్ ఇప్పుడు ఈ యొక్క యుగంలో ఇప్పుడు నడుస్తున్నటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. నిజంగా చెప్పనండి, లాభం కన్నా ఎక్కువ నష్టమే ఎక్కువ ఉంది. ఎందుకంటే రాను రాను ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు
ఎక్కడ ఉన్నా ఎవరికి ఉన్నా ఇప్పుడు ఇలా ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు వెనకట మనం చదువు అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో ఇంటికి వచ్చి ఎవరైనా ఫోన్లు చేశారు నాన్న మన చుట్టాలు బాబాయిలు మావయ్యలు అత్తయ్యలు అని చెప్తే వినటం, ఏదైనా ఫోన్ కల్పిస్తే మాట్లాడటం చేసిన రోజులు ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి ముందు స్టడీ ఇంటర్ డిగ్రీలు కాదు అసలు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో కానీ అక్కడ కానీ చిన్నగా సెల్ తీసుకెళ్ళటం, లోపల పెట్టుకోవడం, ఎప్పటికప్పుడు పేరుకు మమ్మీ డాడీకి ఫోన్ చేస్తాం అనుకోవడం, మేము ఉండలేము అని చెప్పి వాళ్ళు గొడవ చేయగానే పిల్లలకు సెల్ ఇప్పించడం అనేది నిజంగా చెప్తుండండి. ఈ యూట్యూబ్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ వాట్సాప్లు కానీ ప్రతి ఒక్క దాని వల్ల ఫేస్బుక్ల వల్ల మాత్రం ఇప్పుడు మాత్రం ఇవాళ ఎవరైనా సరే అండి చెప్తున్నాను, ఆ అమ్మాయిలు పిల్లలు కూడా ఇవాళ లవ్ ఫెయిల్యూర్లు కానీ లవ్లు కానీ వాళ్ళు ఎవరేంటో తెలియదండి. ఓన్లీ ఫోటోలు వాట్సాప్లు చాటింగ్లు. వారు నిజంగా కొంచెం చాటింగ్ చేసినాక ఎవరైనా చూస్తే నిజంగా అబ్బాయా అమ్మాయా, లేకపోతే అబ్బాయి అని చెప్పినటువంటిది అమ్మాయా, అమ్మాయి పేరు చెప్పి అబ్బాయి చేస్తుంటా కూడా రాను ఈ ఫేస్బుక్లో కూడా అంత అకౌంట్స్ కూడా అంత రాంగ్ వచ్చేసి మిస్ అవుతున్నాయి. కానీ అలా రేపు ఫ్యూచర్లో కూడా పిల్లలకైనా ఎవరికైనా ఇవాళ సెల్ ఫోన్ వల్ల చాలామంది అంటే కొంచెము ఒక దారి మంచిగా చదువుకుంటున్నటువంటి విద్య వారి పోషణ వారి లైఫ్కు మాత్రం ఈ సెల్ ఫోన్ అనేది ఒక అడ్డుగోడగా నిలిచి వాళ్ళ యొక్క లైఫ్ను కొంచెం దెబ్బతీస్తుంది అనేదే నా యొక్క ఉద్దేశం కూడా నేను చూస్తున్నంత వరకు. దానివల్ల పిల్లలు కొంచెం అంటే చదువుకు వాళ్ళు చేసే పనికి జాబుకి కొంచెం టైం అనేది దూరం అవుతుంది, అంటే కేంద్రీకరించలేకపోతున్నారు అనేది నాకు తెలుస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ సెల్ ఫోన్లది మాత్రం లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంది. పిల్లలకు తగ్గట్టుగా వయసులోనే వాళ్ళకి ఇవ్వాలి తప్ప ముందే కొనిపెట్టి వాళ్ళ లైఫ్ని మనం ఆగం చేయొద్దు అనేది నా యొక్క మంచి అభిప్రాయం తల్లిదండ్రులందరికీ.